సో హలో గాయ్స్, మా వాళ్ళు పానీపూరి అంటున్నా పూరి చేద్దామని ఫిక్స్ అయిపోయారు మైండ్లో. అయితే చూసిరుగా మొత్తం ఆగం అంతా గలీజ్ ఉంది. మొత్తం బ్యాచిలర్స్ అంటే ఎట్లుంటో తెలిసిందేగా మనకి. ఏం చిల్లర్ కాదురా మీరు. అయితే నేను రోల్ చేద్దాం అనుకున్న ఆ గ్లాస్ తోని, కానీ అది అయితే కూడా అయితే లేదు. లాస్ట్కి షేప్ అవుట్ దాని మీద చేద్దాం అనుకున్నాం, కానీ ఏం చేయాలో అర్థం కాక ఇవి మా వాళ్ళు తాయి పడేసిన దాని మీద చేస్తున్నాయి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. దాంతో ఎట్లయితే చూద్దాం. అంతా షేప్ అవుట్ ఆగం ఉంది ఖాళీ. ఇక ఎట్లయితే ఉంది, అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. మన కడుపులోకి వేయదు కదా అని ఇక తిని ఎట్లా అట్లా చేద్దామని ఫిక్స్ అయిపోయినాం మైండ్లో ఖాళీ. మా రూమ్లో అందరికన్నా అందగాడు నరసింహనే. చూసినావా, ఆయిల్ కూడా తట్టుకోలేకపోతుంది ఆ అందానికి. ఇక మా వాడు నుండి ఉత్తి పూరీలు తింటేనే ఏం బాగుంటుందిరా, పూరీలు తింటేనే ఏం బాగుంటుందిరా, కర్రీ చేద్దామని పప్పు చేస్తున్నాడు. లాస్ట్కి టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. మస్తుందిరా పప్పు అయితే. ఎట్లా చెప్పిన ఎక్సలెంట్ సూపర్ కర్రీ మొత్తం చెప్పగా ఆడే చేసాడు. ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది.